ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు పంక్చుయేషన్ మార్క్స్ టాపిక్లో భాగంగా ఫుల్ స్టాప్ కామా గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ గత వీడియోలో పంక్చుయేషన్ మార్క్స్ టాపిక్లో భాగంగా క్యాపిటల్ లెటర్స్ని ఏ విధంగా యూజ్ చేయడం అనేది నేర్చుకున్నాము. ఓకేనా? అయితే ఈ ఫుల్ స్టాప్ గురించి ఈరోజు ముందుగా నేర్చుకుందాం. ఫుల్ స్టాప్ అంటే చొక్కా మీకు అందరికీ తెలిసిందే. మనము ఇంగ్లీష్లో ఒక పారాగ్రాఫ్ చదివినప్పుడు ఒక సెంటెన్స్ పూర్తయిన వెంటనే చివరన ఫుల్ స్టాప్ ఉంటుంది. సో ఆ ఫుల్ స్టాప్ ఉంటుంది. అక్కడ ఒక 2 సెకండ్స్ ఆగి తర్వాత సెంటెన్స్ అవుతాం. ఓకేనా? చూద్దాం. ద సింబల్ ఫుల్ స్టాప్ ఈజ్ యూజ్డ్ ఇన్ రైటింగ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్. అంటే సెంటెన్స్ చివరన ఈ ఫుల్ స్టాప్ని ఉపయోగించడం జరుగుతుంది. వీ హ్యావ్ టు పాజ్ ఫర్ ఎ వైల్ ఆఫ్టర్ ది సింబల్ వైల్ రీడింగ్. అంటే చదువుతున్న సమయంలో కొంతసేపు ఆగి, పాజ్ అంటే అక్కడ ఆగుతాం. ఆగి కొంతసేపు అంటే మినిమం 2 సెకండ్స్ ఆగి అప్పుడు నెక్స్ట్ లైన్ చదువుతాం అనమాట. ఇది ఫుల్ స్టాప్. ఓకేనా? అయితే ఈ ఫుల్ స్టాప్ని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తామంటే అసర్టివ్ సెంటెన్స్, స్టేట్మెంట్స్, డిక్లరేటివ్ సెంటెన్స్ రాసినప్పుడు చివరిన ఫుల్ స్టాప్ పెట్టాలి. అసర్టివ్ సెంటెన్స్ అన్నా, స్టేట్మెంట్స్ అన్నా, డిక్లరేటివ్ అన్నా ఒకటే, ఎఫర్మేటివ్ అన్నా ఒకటే. ఇవి ఎలా ఉంటాయి? సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి చివరిన ఫుల్ స్టాప్ ఉండాలి. ఓకేనా? కాబట్టి ఈ సెంటెన్స్ చివరన ఫుల్ స్టాప్ ఉంటుంది. అలాగే ఇంపరేటివ్ సెంటెన్సులు మనం వెర్బోన్తో స్టార్ట్ అయ్యి ఆర్డర్స్, కమాండ్స్, రిక్వెస్ట్ ఉంటాయి కదా, ఆ ఇంపరేటివ్ సెంటెన్స్ కూడా చివరన ఫుల్ స్టాప్ పెడతాము. ఫుల్ స్టాప్. అసర్టివ్ సెంటెన్స్లకి, ఇంపరేటివ్ సెంటెన్స్లకి చివరన ఫుల్ స్టాప్ పెడతాం. ఇవన్నీ ఆల్రెడీ మనము గత వీడియోలో చాలాసార్లు చెప్పుకొని ఉన్నాం. చాలా సందర్భాలలో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లోని, అలాగే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లోని, అలాగే యాక్టివ్ ప్యాసివ్స్లో కూడా ఇవి చెప్పుకొని ఉన్నాం. నెక్స్ట్ అండ్ షార్ట్ అని వర్డ్ అంటే షార్ట్ ఫామ్స్ రాస్తాం. షార్ట్ ఫామ్స్ లేదా ఎబ్రివేషన్స్ రాస్తాం కదా. ఎబ్రివేషన్స్ రాసినప్పుడు మనము లేదంటే షార్ట్ ఫామ్స్ రాస్తాం. అంటే పెద్దదాన్ని సింపుల్గా రాస్తాం. ఆ షార్ట్ ఫామ్స్ రాసినప్పుడు కూడా ఫుల్ స్టాప్లో ఉపయోగిస్తాం. లెటర్స్ ఆర్ ఇనిషియల్స్ అంటే ఎబ్రివేషన్స్ రాసినప్పుడు కూడా మనం ఇక్కడ ఫుల్ స్టాప్స్ని ఉపయోగిస్తాం. ఫస్ట్ది ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్. అసర్టివ్ సెంటెన్స్కైనా, ఇంపరేటివ్ సెంటెన్స్కైనా చివరన ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. ఈజ్ ఏ బాయ్. సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యి చివరిన ఫుల్ స్టాప్ పెట్టాలి. సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యిందంటే అసర్టివ్ సెంటెన్స్, చివరిన ఫుల్ స్టాప్ పెట్టాలి. దే ఆర్ గోయింగ్ టు వైజాగ్. ఇక్కడ మరో లైన్ ఉందనుకోండి, దే ఆర్ గోయింగ్ టు వైజాగ్. సపోజ్ ఇక్కడ ఉందనుకోండి, హీ రిసీవ్డ్ దెమ్. దే ఆర్ గోయింగ్ టు వైజాగ్. ఇక్కడ 2 సెకండ్స్ ఆపాలి ఫుల్ స్టాప్ ఉన్నప్పుడు. అంటే ఈ సెంటెన్స్ పూర్తయిపోయింది. హీ రిసీవ్డ్ దెమ్. అతను వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు. ఈ రిసీవ్డ్ కాదు, హీ విల్ రిసీవ్ దెమ్. దే ఆర్ గోయింగ్ టు వైజాగ్. వాళ్ళు వైజాగ్ వెళ్తున్నారు. హీ విల్ రిసీవ్ దెమ్. వాళ్ళని అతను రిసీవ్ చేసుకుంటాడని. ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ పూర్తయినంటే ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది. ఫుల్ స్టాప్ ఉందంటే అక్కడ ఆగిపోవాలి. దే ఆర్ గోయింగ్ టు వైజాగ్, హీ విల్ రిసీవ్ దెమ్. కాబట్టి ఇదొక సెంటెన్స్. మళ్ళీ సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యి చివరిన ఫుల్ స్టాప్ ఉంది. ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇదొక సెంటెన్స్ పూర్తయిపోయింది కాబట్టి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఓకేనా? ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత ఒక సెంటెన్స్ స్టార్ట్ చేసామంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ రాయాల్సిందే. ఓకేనా? అంటే ఏ సెంటెన్స్ రాసినా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ కదా. నెక్స్ట్ అండి, ఓపెన్ ద డోర్ అనేది ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. కమెంట్స్, ఆర్డర్స్ అలాంటివి. ఓపెన్ ద డోర్. సో ఇంపరేటివ్ సెంటెన్స్ కూడా స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్ రాయాలి. నెక్స్ట్ అంటే చివరిన ఫుల్ స్టాప్ పెట్టాలి. ప్లీజ్ పోస్ట్ దిస్ లెటర్. చివరిన ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇది కూడా ఇంపరేటివ్ సెంటెన్స్, రిక్వెస్ట్ సంబంధించి. డోంట్ ఓపెన్ ద డోర్, ఆర్డర్, ఫుల్ స్టాప్ పెట్టాలి. లెట్ హిమ్ గో అవుట్. అతను బయటికి వెళ్ళనివ్వండి. ఇది కూడా ఇంపరేటివ్ సెంటెన్స్, చివరిన ఫుల్ స్టాప్ పెట్టాలి. సో ఇంపరేటివ్ సెంటెన్స్కి అందుకే V1తో కానీ, ప్లీజ్తో కానీ, డోంట్తో కానీ, లెట్తో కానీ స్టార్ట్ అయ్యి చివరిన ఫుల్ స్టాప్ ఉంటే వేటువంటి ఇంపరేటివ్ సెంటెన్స్ అనమాట. ఓకేనా? ఈ విధంగా ఒక పారాగ్రాఫ్లో మనకి ఫుల్ స్టాప్ ఇచ్చినప్పుడు ఒక సెంటెన్స్ పూర్తయినట్టునే ఫుల్ స్టాప్ ఉంటే అక్కడ 2 సెకండ్స్ ఆగి నెక్స్ట్ సెంటెన్స్ చదవాలి. నెక్స్ట్ రాసినప్పుడు కూడా ఒక సెంటెన్స్ రాసే పూర్తయిపోయిందంటే ఫుల్ స్టాప్ పెట్టి నెక్స్ట్ సెంటెన్స్ రాసినప్పుడు అందులో ఫస్ట్ లెటర్ మళ్ళీ క్యాపిటల్ లెటర్, ఫుల్ స్టాప్ తర్వాత రాసిన ప్రతి లెటర్ కూడా క్యాపిటల్ లెటర్నే రాయాలి. ఓకేనా? ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత ఇంకో సెంటెన్స్ స్టార్ట్ చేసామంటే క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ చేయాలి. ఫ్రెండ్స్, రెండో రూల్ ఏంటంటే షార్ట్ ఆన్ ఏ వర్డ్. అంటే ఒక వర్డ్ని షార్ట్ చేసి రాసినప్పుడు కూడా ఫుల్ స్టాప్ ఉపయోగిస్తాం. ఉదాహరణకి అక్టోబర్ ఉందనుకోండి, అక్టోబర్ని OCT అని రాసి ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది సింపుల్గా. కానీ దీన్ని అర్థం పెట్టి షార్ట్ ఫామ్ అనమాట, అక్టోబర్ అని అర్థం. నవంబర్ ఉన్నదనుకోండి, NOV అని రాసి షార్ట్ ఫామ్ పెడతాం. ఫస్ట్ లెటర్గా క్యాపిటల్ లెటర్స్ రాస్తాం. నెక్స్ట్ వెడ్నెస్డే ఉందనుకోండి, ఫుల్ స్టాప్ పెడతాం. అంటే ఇది షార్ట్ ఫామ్. అంటే ఒక వర్డ్ని షార్ట్ చేసి రాసినప్పుడు చివరిన ఫుల్ స్టాప్లు పెడతాం. ఓకేనా? నెక్స్ట్ అండి, లెటర్స్ ఆర్ ఇనిషియల్స్ అంటే ఎబ్రివేషన్స్ వాటిని రాసినప్పుడు, ఇనిషియల్స్ రాసినప్పుడు క్యాపిటల్ లెటర్ పెట్టి మనం ఫుల్ స్టాప్ పెడతాం. అలాగే ఎబ్రివేషన్స్ రాసినప్పుడు అన్నీ కూడా ఇందులోకి వస్తాయి. ఇప్పుడు ఎబ్రివేషన్స్, ఇనిషియల్స్ అన్నీ కూడా. ఇప్పుడు మిస్టర్ అని ఉంది, మిస్టర్ని M రాసి స్మాలర్ రాసి బిగ్ M స్మాలర్ రాసి ఫుల్ స్టాప్ పెడతాం, మిస్టర్. డాక్టర్ ఉందనుకోండి, DR రాసి పక్కన ఫుల్ స్టాప్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, E.G.
ఈ తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలి, జీ తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్కి. ఓకేనా. యాంటీ మెరిడియం అంటే ఏఎం, ఏ రాసి ఫుల్ స్టాప్, ఎం రాసి ఫుల్ స్టాప్, 2 ఫుల్ స్టాప్లు పెట్టాలి. ఏఎం యాంటీ మెరిడియన్ మార్నింగ్ అని అర్థం. పోస్ట్ మెరిడియన్ అంటే పిఎం రాసినప్పుడు పి తర్వాత ఫుల్ స్టాప్, ఎం తర్వాత ఫుల్ స్టాప్. ఓకేనా. నెక్స్ట్ యునైటెడ్ కింగ్డమ్ని ఎబ్రివేషన్ యూకే, 2 క్యాపిటల్స్ రాయాలి, ఫుల్ స్టాప్ పెట్టాలి. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నది అనుకోండి, ఎంపీ, ఎం డాట్ పీడ్, ఎం పెట్టి ఫుల్ స్టాప్ పెట్టి పీ పెట్టాలి, ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఓకేనా. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని ఎం తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలి. నెక్స్ట్ ఎమ్మెల్యే, ఎం ఫుల్ స్టాప్, ఎల్ ఫుల్ స్టాప్, ఏ. ఎస్ఐ, ఎస్ ఫుల్ స్టాప్, ఐ. తర్వాత యుఎస్ఏ, యూ తర్వాత ఫుల్ స్టాప్, ఎస్ తర్వాత ఫుల్ స్టాప్. ఎంబీఏ, ఎం ఫుల్ స్టాప్, బి ఫుల్ స్టాప్, బి తర్వాత ఫుల్ స్టాప్. బిఏ, బితో ఫుల్ స్టాప్. అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏఎం పిఎం తర్వాత ఎం తర్వాత కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఓకేనా. ఈ విధంగా అబ్రివేషన్స్ ఇనీషియల్స్ రాసినప్పుడు మనము ఈ విధంగా ఫుల్ స్టాప్లని ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. ఇది ఫుల్ స్టాప్ సంబంధించి యూసేజ్. నెక్స్ట్ మనము కామాను ఏ విధంగా యూజ్ చేయాలనేది నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు కామా ఏ విధంగా యూజ్ చేయాలని చూద్దాం. కామా మనకు సింబల్ ఆల్రెడీ తెలుసు. ఇట్ ఈజ్ యూజ్డ్ టు సెపరేట్ మోర్ దాన్ 2 వర్డ్స్, సెంటెన్సెస్ ఆర్ ఐటమ్స్. అంటే మోర్ దాన్ 2 వర్డ్స్, 2 వర్డ్స్ కన్నా ఎక్కువ ఉన్న అంటే 2 కన్నా ఎక్కువ వర్డ్స్నైనా, సెంటెన్స్నైనా, ఐటమ్స్నైనా సెపరేట్ చేయడానికి కామాను ఉపయోగిస్తాం. కామా ఎప్పుడైనా ఒక సెంటెన్స్లో పెట్టామంటే మినిమం 1 సెకండ్ గ్యాప్లో మాత్రం అక్కడ ఆగి వెంటనే ఇంకోటి చదువుతాం కామా పెట్టినాం. అదే ఫుల్ స్టాప్ అయితే 2 సెకండ్స్ ఆగిపోతాం, ఆగిపోయి నెక్స్ట్ సెంటెన్స్ అవుతాం. అదే కామా అయితే అక్కడ సెపరేట్ చేస్తాం కదా, అట్లా కామా పెట్టి అప్పుడు 1 సెకండే గ్యాప్ ఉంటుంది నెక్స్ట్ చదవడానికి. ఓకేనా. టు సెపరేట్ వర్డ్స్, ఫ్రేజెస్ ఇన్ ఏ సెంటెన్స్. అంటే వర్డ్స్ని కానీ ఫ్రేజెస్ని కానీ సెపరేట్ చేయడానికి సెంటెన్స్లో దేన్ని ఉపయోగిస్తాం అంటే కామాను ఉపయోగిస్తాం. అంటే టు సెపరేట్ ఐటమ్స్ ఇన్ లిస్ట్, అంటే ఒక లిస్ట్లో ఉండే ఐటమ్స్ని కూడా సెపరేట్ చేయడానికి ఇక్కడ మనం కామాను ఉపయోగిస్తాం. హీ బాట్ మిల్క్, ఎగ్స్, ఫ్లోర్ అండ్ షుగర్. అతను కొన్నాడు ఏంటంటే మిల్క్ కొన్నాడు, కామా, ఎగ్స్, కామా, ఫ్లోర్, కామా అండ్ షుగర్. ఇక్కడ చూడండి, ఎండకు ముందు కూడా కామా పెట్టాలి, అండ్ షుగర్. మరి ఇక్కడ ఎక్కడ కామా రాదు, చివరిన ఫుల్ స్టాప్. ఇది సెంటెన్స్ పూర్తయిపోయింది కాబట్టి. హీ బాట్ మిల్క్, ఎగ్స్, ఫ్లోర్ అండ్ షుగర్. అంటే 1 సెకండ్ గ్యాప్లో చదువుతాం. ఈ విధంగా ఎండకు ముందు కూడా కామా పెట్టాలి ఐటమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు. ఓకేనా. నెక్స్ట్ ఎండ్ తర్వాత ఇప్పుడు కామా రాదు. షీ ఈజ్ టాల్, బ్యూటిఫుల్ అండ్ మెర్సిఫుల్. షీ ఈజ్ టాల్, బ్యూటిఫుల్ అండ్ మెర్సిఫుల్ అనమాట. ఆమె యొక్క క్వాలిటీస్ గురించి చెప్తున్నాడు అక్కడ. టాల్ ఇదొకటి, బ్యూటిఫుల్ ఎండ్ ఉంది, లాస్ట్ దానికి ముందు ఎండ్ అలాగే పెడతాం. ఐటమ్స్ రెండింటికన్నా ఎక్కువ ఉన్నా, అదే రెండింటికన్నా ఎక్కువ ఉన్నా, లేదా 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, చివరి దాన్ని రాసే ముందు ఎండ పెడతాం కదా మనం. ఆ ఎండకు ముందు తప్పనిసరిగా కామా ఉండాలి ఐటమ్స్ సెపరేట్ చేసినప్పుడు. ఓకేనా. షీ ఈజ్ టాల్, బ్యూటిఫుల్ అండ్ మెర్సిఫుల్, చివరిన ఫుల్ స్టాప్. వై డోంట్ యూ గో అప్ స్టైర్స్, కామా, టేక్ ఏ షవర్, ఇదొక ఫ్రేజ్, అండ్ గెట్ రెడీ టు లీవ్. చూసారా, వై డోంట్ యూ గో అప్ స్టైర్స్, నువ్వు ఎందుకు పైకి వెళ్ళి షవర్ చేసి అండ్ రెడీ అవ్వలేదు వెళ్ళిపోవడానికి అని అడుగుతాను అనమాట. అప్పుడు దానికి ఏంటి, ఇక్కడ ఫ్రేజెస్ని ఉపయోగించాడు. గో అప్ స్టైర్స్, కామా, టేక్ ఏ షవర్, కామా, అండ్కి ముందు కామా పెట్టాలి, అండ్ గెట్ రెడీ టు లీవ్. ఇవి ఫ్రేజెస్ని కూడా సెపరేట్ చేసినప్పుడు కామాస్ని ఉపయోగిస్తాము. ఓకేనా. టు సెపరేట్ మెయిన్ సెంటెన్స్ ఫ్రమ్ ఇంట్రడక్టరీ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్. అంటే ఒక మెయిన్ సెంటెన్స్ని ఇంట్రడక్టరీ వర్డ్స్ ద్వారా, ఫ్రేజెస్ ద్వారా మనము సెపరేట్ చేసినప్పుడు కామా పెట్టాలి. అంటే చూద్దాం. గిరి, వాట్ ఆర్ యూ డూయింగ్. గిరిని పిలిచి మరి, అంటే ఇంట్రడక్టరీ వర్డ్ అక్కడ గిరి, రవి అని పిలిచి పేరు పెట్టి పిలుస్తాం కదా, పిలిచి నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఇక్కడ రా అని చెప్తుంటాం కదా. అలా పేరు పెట్టి పిలిచినప్పుడు దాని తర్వాత వెంటనే కామా రాయాలి. గిరి, వాట్ ఆర్ యూ డూయింగ్. ఓకేనా. నెక్స్ట్ హలో మిస్టర్ రవి, ఇక్కడ హలో తర్వాత ఇంట్రడక్టరీ వర్డ్స్ ఇవి ఫ్రేజెస్ కూడా. హలో తర్వాత కామా పెట్టాలి. గుడ్ బై మోహన్, గుడ్ బై రవి, గుడ్ బై సార్ అన్నప్పుడు గుడ్ బై తర్వాత ఇంట్రడక్టరీ వర్డ్, గుడ్ బై తర్వాత కామా పెట్టాలి. ఓకేనా. ఈ విధంగా టు సెపరేట్ మెయిన్ సెంటెన్స్ ఫ్రమ్ ఇంట్రడక్టరీ వర్డ్ ఆర్ ఫ్రేజెస్. నెక్స్ట్ అండి, టు సెపరేట్ డేట్స్, ఇయర్స్ అండ్ అడ్రస్. అంటే ట్యూస్డే, టు సెపరేట్ డేట్స్, ఇయర్స్ అండ్ అడ్రస్. అంటే సపోజ్ మనము డేట్ని మంత్తో సహా, రోజుతో సహా చెప్పినప్పుడు ట్యూస్డే రాసి కామా పెట్టి, మే 1 రాసి కామా పెట్టి, ఇయర్ చివరిని ఫుల్ స్టాప్ పెట్టాలి. అంటే ఈరోజు డేట్ గురించి రోజుతో సహా, నెలతో సహా, తారీఖుతో సహా, సంవత్సరంతో సహా చెప్పినప్పుడు డేస్ రాసిన తర్వాత కామా, అలాగే మంత్ డేట్ రాసిన తర్వాత కామా, ఇయర్ రాసిన తర్వాత ఫుల్ స్టాప్. ఈ విధంగా ఉపయోగిస్తాం.
అలాగే మనం లెటర్స్ రాసినప్పుడు రైట్ సైడ్ పైన హెడ్డింగ్లో టాప్లో అడ్రస్ రాస్తాం కదా, విజయనగరం కామా డేట్ రాసి చివరిలో ఫుల్ స్టాప్. సో ఇక్కడ విలేజ్ పేరు రాసిన తర్వాత వెంటనే కామా పెడతాం. అలాగే అడ్రస్ రాసినప్పుడు అంటే ఎవరికి పంపిస్తున్న అడ్రస్ రాసినప్పుడు నేమ్ రాస్తాం, కామా అడ్రస్ ఊరి పేరు అలాగే మండల పేరు అన్నీ రాసి కామా పెట్టి చివరిన ఉన్నదానికి ఫుల్ స్టాప్ పెడతాం. ఇవన్నీ మిగతా అన్నిటికీ కామా పెట్టుకుంటూ చివరిన ఫుల్ స్టాప్ పెడతాం. ఈ విధంగా టు సపరేట్ డేట్స్, ఇయర్స్ అండ్ అడ్రస్ సందర్భంలో కామాని ఉపయోగిస్తాం. నెక్స్ట్ 4th రూల్ అండి, ఫార్మల్ లెటర్స్ అండ్ ఈమెయిల్స్. ఫార్మల్ లెటర్స్ రాసినప్పుడు ఈమెయిల్స్ పంపినప్పుడు మనము 2 సందర్భాలలో ఎక్కువగా కామన్ ఉపయోగిస్తాం. సైల్యుటేషన్ చెప్పినప్పుడు అలాగే క్లోజింగ్ అంటే సబ్స్క్రిప్షన్ రాసినప్పుడు లెటర్లో లెటర్ రైటింగ్లో చెప్పుకుందాం. ఇప్పుడు సైల్యుటేషను సబ్స్క్రిప్షన్ రాసినప్పుడు వాటి తర్వాత కామా రాస్తాం. సైల్యుటేషన్ అంటే డియర్ సార్, డియర్ మేడం, డియర్ రవి, రెస్పెక్టెడ్ సార్ అంటారు కదా, వాటి తర్వాత వెంటనే కామాలు ఉపయోగిస్తాం. డియర్ సార్ తర్వాత కామా, డియర్ మేడం తర్వాత, డియర్ రవి తర్వాత, రెస్పెక్టెడ్ సార్ తర్వాత, ఇవి సైల్యుటేషన్ అంటాం. ఈ విధంగా సైల్యుటేషన్ తర్వాత కామాని యూజ్ చేయాలి. నెక్స్ట్ కామాని ఎక్కడ ఉపయోగిస్తాం అంటే యువర్స్ ఫెయిత్ఫుల్లీ సబ్స్క్రిప్షన్ అంటాం, లేదా క్లోజింగ్ అంటాం. లెటర్ రాసినప్పుడు క్లోజ్ చేసినప్పుడు కింద రాస్తాం కదా, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ట్రూలీ, యువర్స్ లవింగ్లీ రాసినప్పుడు వాటి తర్వాత కామాలని ఉపయోగించాలి. ఇవి సబ్స్క్రిప్షన్. నెక్స్ట్ అండి ఇండిపెండెంట్ క్లాజ్, మధ్యలో కోఆర్డినేట్ కంజంక్షన్ ఉంటుంది. 2 ఇండిపెండెంట్ క్లాజులు ఉంటాయి ఇక్కడ. 2 ఇండిపెండెంట్ క్లాజులని కోఆర్డినేట్ కంజంక్షన్తో కలిపినప్పుడు ఫస్ట్ ఇండిపెండెంట్ క్లాజ్ తర్వాత కామా ఉండి తర్వాత కోఆర్డినేట్ కంజంక్షన్ వస్తుంది. అంటే కోఆర్డినేట్ కంజంక్షన్ ముందు కామా ఉంటుంది. కోఆర్డినేట్ కంజంక్షన్స్ అంటే ఇక్కడ ఫ్యాన్ బాయ్స్ అని కోడ్ ఉంటుంది. ఫ్యాన్ బాయ్స్ అంటే ఎంతమంది చెప్పుకున్నాం కంజంక్షన్స్లో, టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్లో. మీరు ఆ వీడియో చూస్తే అర్థమవుద్ది, అక్కడ వివరంగా చెప్పడం జరిగింది. ఫర్, అండ్, నార్, బట్, ఆర్, అలాగే ఎట్, సో ఇవి ఫ్యాన్ బాయ్స్ యొక్క కంజంక్షన్స్. ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, షో వీటితో ఉపయోగించే కోఆర్డినేట్ కంజంక్షన్స్. ఓకేనా. ఈ కోఆర్డినేట్ కంజంక్షన్ ముందు కామా పెట్టాక ఈ కోఆర్డినేట్ కంజంక్షన్ రాయాలి. ఓకేనా. 2 ఇండిపెండెంట్ క్లాజులని కోఆర్డినేట్ కంజంక్షన్తో కలుపుతాం కాబట్టి ఆ కోఆర్డినేట్ కంజంక్షన్ ముందు కామా పెట్టాలి. చూడండి ఇక్కడ ఐ లైక్ కాఫీ బట్ మై మదర్ ప్రిఫర్స్ టీ. నాకు కాఫీ అంటే ఇష్టం కానీ మా మదరు టీ ప్రిఫర్ చేసిందని. ఇక్కడ బట్ అనేది కోఆర్డినేట్ కంజంక్షన్. సో కోఆర్డినేట్ కంజంక్షన్ ముందు ఉన్నటువంటి ఈ క్లాజ్ తర్వాత వెంటనే కామా పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్ ఐ స్టడీడ్ హార్డ్ సో ఐ పాస్డ్ ది ఎగ్జామ్. సో అనేది కోఆర్డినేట్ కంజంక్షన్ ముందు ఏం పెట్టాలంటే కామా పెట్టాలి. ఐ స్టడీడ్ హార్డ్ సో ఐ పాస్డ్ ది ఎగ్జామ్. సి మస్ట్ వీప్ ఆర్ సి విల్ డై. తప్పనిసరిగా ఆమె పడుకోవాలి లేకపోతే చచ్చిపోద్ది అనమాట. వీపు ఇక్కడ ఆర్ అనేది కోఆర్డినేట్ కంజంక్షన్, దాని ముందు కామా ఉంది కాబట్టి ఆ ముందు ఉన్నటువంటి ఈ క్లాజ్కి తర్వాత వెంటనే కామా పెట్టాలి. సి ప్రిపేర్డ్ డిన్నర్ అండ్ ఐ బేక్డ్ ఏ కేక్. ఆమె డిన్నర్ ప్రిపేర్ చేసింది మరియు ఐ బేక్డ్ ఏ కేక్, నేను కేక్ తయారు చేశాను. మొత్తం ఏంటి అండ్ అనే కోఆర్డినేట్ కంజంక్షన్ ఉంది. కోఆర్డినేట్ కంజంక్షన్ ముందు ఉన్నటువంటి ఈ క్లాజ్ తర్వాత వెంటనే కోఆర్డినేట్ కంజంక్షన్ ముందు పెట్టుకుంటే ఇక్కడ కామా పెట్టాలి ఇక్కడ. ఓకేనా. ఈ విధంగా కోఆర్డినేట్ కంజంక్షన్కి ముందు ఉన్న క్లాజ్కి కోఆర్డినేట్ కంజంక్షన్ ముందు కామా పెట్టాలి. దాని ముందు ఒక క్లాజ్ ఉంటుంది, ఇండిపెండెంట్ క్లాజ్. 2 ఇండిపెండెంట్ క్లాజులు మధ్యలో కోఆర్డినేట్ కంజంక్షన్. ఓకేనా. ఇప్పుడు కామా ఏ విధంగా యూజ్ చేయాలని చూద్దాం. కామా మనకు సింబల్ ఆల్రెడీ తెలుసు. ఇట్ ఈజ్ యూజ్డ్ టు సెపరేట్ మోర్ దాన్ 2 వర్డ్స్, సెంటెన్సెస్ ఆర్ ఐటమ్స్. అంటే మోర్ దాన్ 2 వర్డ్స్, 2 వర్డ్స్ కన్నా ఎక్కువ ఉన్న అంటే 2 కన్నా ఎక్కువ వర్డ్స్నైనా, సెంటెన్స్నైనా, ఐటమ్స్నైనా సెపరేట్ చేయడానికి కామాను ఉపయోగిస్తాం. కామా ఎప్పుడైనా ఒక సెంటెన్స్లో పెట్టామంటే మినిమం 1 సెకండ్ గ్యాప్లో మాత్రం అక్కడ ఆగి వెంటనే ఇంకోటి చదువుతాం కామా పెట్టినాం. అదే ఫుల్ స్టాప్ అయితే 2 సెకండ్స్ ఆగిపోయి నెక్స్ట్ సెంటెన్స్ అవుతాం. అదే కామా అయితే అక్కడ సెపరేట్ చేస్తాం కదా, అట్లా కామా పెట్టి అప్పుడు 1 సెకండే గ్యాప్ ఉంటుంది నెక్స్ట్ చదవడానికి. ఓకేనా. టు సెపరేట్ వర్డ్స్, ఫ్రేజెస్ ఇన్ ఏ సెంటెన్స్. అంటే వర్డ్స్ని కానీ ఫ్రేజెస్ని కానీ సెపరేట్ చేయడానికి సెంటెన్స్లో దేన్ని ఉపయోగిస్తాం అంటే కామాను ఉపయోగిస్తాం. అంటే టు సెపరేట్ ఐటమ్స్ ఇన్ లిస్ట్, అంటే ఒక లిస్ట్లో ఉండే ఐటమ్స్ని కూడా సెపరేట్ చేయడానికి ఇక్కడ మనం కామాను ఉపయోగిస్తాం. హీ బాట్ మిల్క్, ఎగ్స్, ఫ్లోర్ అండ్ షుగర్. అతను కొన్నాడు ఏంటంటే మిల్క్ కొన్నాడు కామా, ఎగ్స్ కామా, ఫ్లోర్ కామా అండ్ షుగర్. ఇక్కడ చూడండి ఎండ్కి ముందు కూడా కామా పెట్టాలి. అండ్ షుగర్ మరి ఇక్కడ కామా రాదు, చివరిన ఫుల్ స్టాప్. సెంటెన్స్ పూర్తయిపోయింది కాబట్టి. ఈ బాట్ మిల్క్, ఎగ్స్, ఫ్లోర్ అండ్ షుగర్. అంటే 1 సెకండ్ గ్యాప్లో చదువుతాం. ఈ విధంగా ఎండ్కి ముందు కూడా కామా పెట్టాలి ఐటమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు. ఓకేనా. నెక్స్ట్ ఎండ్ తర్వాత ఇప్పుడు కామా రాదు. షీ ఈజ్ టాల్, బ్యూటిఫుల్ అండ్ మెర్సిఫుల్. షీ ఈజ్ టాల్, బ్యూటిఫుల్ అండ్ మెర్సిఫుల్ అనమాట. ఆమె క్వాలిటీస్ గురించి చెప్తున్నాడు అక్కడ. టాల్ ఇదొకటి, బ్యూటిఫుల్ ఎండ్ ఉంది. లాస్ట్ దానికి ముందు ఎండ్ అలాగే పెడతాం. ఐటమ్స్ రెండింటికన్నా ఎక్కువ ఉన్నా, అదే రెండింటికన్నా ఎక్కువ ఉన్నా, లేదా 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా
చివరి దాన్ని రాసే ముందు ఎండ పెడతాం కదా మనం, ఆ ఎండకు ముందు తప్పనిసరిగా కామా ఉండాలి ఐటమ్స్ సెపరేట్ చేసినప్పుడు. ఓకేనా. షీ ఈజ్ టాల్, బ్యూటిఫుల్ అండ్ మెర్సిఫుల్, చివరిన ఫుల్ స్టాప్. వై డోంట్ యూ గో అప్ స్టైర్స్ కామా టేక్ ఏ షవర్, ఇదొక ఫ్రేజ్ అండ్ గెట్ రెడీ టు లీవ్. చూసారా, వై డోంట్ యూ గో అప్ స్టైర్స్, నువ్వు ఎందుకు పైకి వెళ్ళి షవర్ చేసి అండ్ రెడీ అవ్వలేదు వెళ్ళిపోవడానికి అని అడుగుతాను అనమాట. అప్పుడు దానికి ఏంటి, ఇక్కడ ఫ్రేజెస్ని ఉపయోగించాడు. గో అప్ స్టేర్స్ కామా టేక్ ఏ షవర్ కామా అండ్కి ముందు కామా పెట్టాలి, అండ్ గెట్ రెడీ టు లీవ్. ఇవి ఫ్రేజెస్ని కూడా సెపరేట్ చేసినప్పుడు కామాస్ని ఉపయోగిస్తాము. ఓకేనా. టు సెపరేట్ మెయిన్ సెంటెన్స్ ఫ్రమ్ ఇంట్రడక్టరీ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ అంటే ఒక మెయిన్ సెంటెన్స్ని ఇంట్రడక్టరీ వర్డ్స్ ద్వారా ఫ్రేజెస్ ద్వారా మనము సెపరేట్ చేసినప్పుడు కామా పెట్టాలి. అంటే చూద్దాం. గిరి, వాట్ ఆర్ యూ డూయింగ్, గిరిని పిలిచి మరి అంటే ఇంట్రడక్టరీ వర్డ్ అక్కడ గిరి రవి అని పిలిచి పేరు పెట్టి పిలుస్తాం కదా, పిలిచి నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఇక్కడ రా అని చెప్తుంటాం కదా, అలా పేరు పెట్టి పిలిచినప్పుడు దాని తర్వాత వెంటనే కామా రాయాలి. గిరి, వాట్ ఆర్ యూ డూయింగ్. ఓకేనా. నెక్స్ట్ హలో మిస్టర్ రవి, ఇక్కడ హలో తర్వాత ఇంట్రడక్టరీ వర్డ్స్ ఇవి ఫ్రేజెస్ కూడా. హలో తర్వాత కామా పెట్టాలి. గుడ్ బై మోహన్, గుడ్ బై రవి, గుడ్ బై సార్ అన్నప్పుడు గుడ్ బై తర్వాత ఇంట్రడక్టరీ వర్డ్, గుడ్ బై తర్వాత కామా పెట్టాలి. ఓకేనా. ఈ విధంగా టు సెపరేట్ మెయిన్ సెంటెన్స్ ఫ్రమ్ ఇంట్రడక్టరీ వర్డ్ ఆర్ ఫ్రేజెస్. నెక్స్ట్ అండి, టు సెపరేట్ డేట్స్, ఇయర్స్ అండ్ అడ్రస్ అంటే ట్యూస్డే, టు సెపరేట్ డేట్స్, ఇయర్స్ అండ్ అడ్రస్ అంటే సపోజ్ మనము డేట్ని మంత్తో సహా రోజుతో సహా చెప్పినప్పుడు ట్యూస్డే రాసి కామా పెట్టి, మే 1 రాసి కామా పెట్టి, చివరిని ఇయర్ చివరిని ఫుల్ స్టాప్ పెట్టాలి. అంటే ఈరోజు డేట్ గురించి రోజుతో సహా, నెలతో సహా, తారీఖుతో సహా, సంవత్సరంతో సహా చెప్పినప్పుడు డేస్ రాసిన తర్వాత కామా, అలాగే మంత్ డేట్ రాసిన తర్వాత కామా, ఇయర్ రాసిన తర్వాత ఫుల్ స్టాప్. ఈ విధంగా ఉపయోగిస్తాం. అలాగే మనం లెటర్స్ రాసినప్పుడు పైన రైట్ సైడ్ పైన హెడ్డింగ్లో టాప్లో అడ్రస్ రాస్తాం కదా, విజయనగరం కామా డేట్ రాసి చివరిన ఫుల్ స్టాప్. సో ఇక్కడ విలేజ్ పేరు రాసిన తర్వాత వెంటనే కామా పెడతాం. అలాగే అడ్రస్ రాసినప్పుడు అంటే ఎవరికి పంపిస్తున్న అడ్రస్ రాసినప్పుడు నేమ్ రాస్తాం కామా, అడ్రస్ ఊరి పేరు అలాగే మండల పేరు అన్నీ రాసి కామా పెట్టి చివరిన ఉన్నదానికి ఫుల్ స్టాప్ పెడతాం. ఇవన్నీ మిగతా అన్నిటికీ కామా పెట్టుకుంటూ చివరిన ఫుల్ స్టాప్ పెడతాం. ఈ విధంగా టు సెపరేట్ డేట్స్, ఇయర్స్ అండ్ అడ్రస్ సందర్భంలో కామాని ఉపయోగిస్తాం. నెక్స్ట్ 4th రూల్ అండి, ఫార్మల్ లెటర్స్ అండ్ ఈమెయిల్స్. ఫార్మల్ లెటర్స్ రాసినప్పుడు ఈమెయిల్స్ పంపినప్పుడు మనము 2 సందర్భాలలో ఎక్కువగా కామన్ ఉపయోగిస్తాం. సైల్యుటేషన్ చెప్పినప్పుడు, అలాగే క్లోజింగ్ అంటే సబ్స్క్రిప్షన్ రాసినప్పుడు, లెటర్ రైటింగ్లో చెప్పుకుందాం. ఇప్పుడు సైల్యుటేషను, సబ్స్క్రిప్షన్ రాసినప్పుడు వాటి తర్వాత కామా రాస్తాం. సైల్యుటేషన్ అంటే డియర్ సార్, డియర్ మేడం, డియర్ రవి, రెస్పెక్టెడ్ సార్ అంటారు కదా, వాటి తర్వాత వెంటనే కామాలు ఉపయోగిస్తాం. డియర్ సార్ తర్వాత కామా, డియర్ మేడం తర్వాత, డియర్ రవి తర్వాత, రెస్పెక్టెడ్ సార్ తర్వాత. ఇవి సైల్యుటేషన్ అంటాం. ఈ విధంగా సైల్యుటేషన్ తర్వాత కామాని యూజ్ చేయాలి. నెక్స్ట్ కామాని ఎక్కడ ఉపయోగిస్తాం అంటే యువర్స్ ఫెయిత్ఫుల్లీ, సబ్స్క్రిప్షన్ అంటాం, లేదా క్లోజింగ్ అంటాం. లెటర్ రాసినప్పుడు క్లోజ్ చేసినప్పుడు కింద రాస్తాం కదా, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ట్రూలీ, యువర్స్ లవింగ్లీ రాసినప్పుడు వాటి తర్వాత కామాలని ఉపయోగించాలి. ఇవి సబ్స్క్రిప్షన్. నెక్స్ట్ అండి, ఇండిపెండెంట్ క్లాజ్ మధ్యలో కోఆర్డినేట్ కంజంక్షన్ ఉంటుంది. 2 ఇండిపెండెంట్ క్లాజులు ఉంటాయి ఇక్కడ. 2 ఇండిపెండెంట్ క్లాజులని కోఆర్డినేట్ కంజంక్షన్తో కలిపినప్పుడు ఫస్ట్ ఇండిపెండెంట్ క్లాజ్ తర్వాత కామా ఉండి తర్వాత కోఆర్డినేట్ కంజంక్షన్ వస్తుంది. అంటే కోఆర్డినేట్ కంజంక్షన్ ముందు కామా ఉంటుంది. కోఆర్డినేట్ కంజంక్షన్స్ అంటే ఇక్కడ ఫ్యాన్ బాయ్స్ అని కోడ్ ఉంటుంది. ఫ్యాన్ బాయ్స్ అంటే ఎంతమంది చెప్పుకున్నాం కంజంక్షన్స్లో, టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్లో. మీరు ఆ వీడియో చూస్తే అర్థమవుద్ది. అక్కడ వివరంగా చెప్పడం జరిగింది. ఫర్, అండ్, నార్, బట్, ఆర్, అలాగే ఎట్, సో ఇవి ఫ్యాన్ బాయ్స్ యొక్క కంజంక్షన్స్. ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, షో వీటితో ఉపయోగించే కోఆర్డినేట్ కంజంక్షన్స్. ఓకేనా. ఈ కోఆర్డినేట్ కంజంక్షన్ ముందు కామా పెట్టాక ఈ కోఆర్డినేట్ కంజంక్షన్ రాయాలి. ఓకేనా. 2 ఇండిపెండెంట్ క్లాజులని కోఆర్డినేట్ కంజంక్షన్తో కలుపుతాం కాబట్టి ఆ కోఆర్డినేట్ కంజంక్షన్ ముందు కామా పెట్టాలి. చూడండి ఇక్కడ, ఐ లైక్ కాఫీ బట్ మై మదర్ ప్రిఫర్స్ టీ. నాకు కాఫీ అంటే ఇష్టం కానీ మా మదరు టీ ప్రిఫర్ చేసిందని. ఇక్కడ బట్ అనేది కోఆర్డినేట్ కంజంక్షన్. సో కోఆర్డినేట్ కంజంక్షన్ ముందు ఉన్నటువంటి ఈ క్లాజ్ తర్వాత వెంటనే కామా పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్, ఐ స్టడీడ్ హార్డ్ సో ఐ పాస్డ్ ది ఎగ్జామ్. సో అనేది కోఆర్డినేట్ కంజంక్షన్ ముందు ఏం పెట్టాలంటే కామా పెట్టాలి. ఐ స్టడీడ్ హార్డ్ సో ఐ పాస్డ్ ది ఎగ్జామ్. షీ మస్ట్ వీప్ ఆర్ షీ విల్ డై. తప్పనిసరిగా ఆమె పడుకో లేకపోతే చచ్చిపోద్ది అనమాట. వీపు ఇక్కడ ఆర్ అనేది కోఆర్డినేట్ కంజంక్షన్, దాని ముందు కామా ఉంది కాబట్టి ఆ ముందు ఉన్నటువంటి ఈ క్లాజ్కి తర్వాత వెంటనే
కామ పెట్టాలి. షీ ప్రిపేర్డ్ డిన్నర్ అండ్ ఐ బేక్డ్ ఏ కేక్. ఆమె డిన్నర్ ప్రిపేర్ చేసింది మరియు ఐ బేక్డ్ ఏ కేక్, నేను కేక్ తయారు చేశాను. మొత్తం ఏంటి, ఎండ్ అనే కోఆర్డినేట్ కంజంక్షన్ ఉంది. కోఆర్డినేట్ కంజంక్షన్ ముందు ఉన్నటువంటి ఈ క్లాజ్ తర్వాత వెంటనే కోఆర్డినేట్ కంజంక్షన్ ముందు పెట్టుకుంటే ఇక్కడ కామా పెట్టాలి ఇక్కడ. ఓకేనా, ఈ విధంగా కోఆర్డినేట్ కంజంక్షన్కి ముందు ఉన్న క్లాజ్కి కోఆర్డినేట్ కంజంక్షన్ ముందు కామా పెట్టాలి. దాని ముందు ఒక క్లాజ్ ఉంటుంది, ఇండిపెండెంట్ క్లాజ్. 2 ఇండిపెండెంట్ క్లాజులు మధ్యలో కోఆర్డినేట్ కంజంక్షన్. ఓకేనా. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ షీ మస్ట్ వీప్ అంటే ఆమె అది తప్పనిసరిగా ఏడవాలి, లేకపోతే చనిపోద్ది అనమాట. అంటే ఏడవకుండా బాధం లోపల పెట్టుకుని లోపల కుంగిపోతే చనిపోతారనే ఉద్దేశంతో షీ మస్ట్ వీప్ అంటే ఏడవాలి. తప్పనిసరిగా అతను బయట బాధను వ్యక్తపరిచి బయటకు ఏడ్చిస్తే ఏమవదనమాట. ఆ ఉద్దేశం చెప్పడం కూడా, పడుకోవడం కాదు, స్లీప్ కాదు. సారీ. నెక్స్ట్ అండి, సబార్డినేట్ క్లాజు, ఇండిపెండెంట్ క్లాజులు ఉంటాయి. సబార్డినేట్ క్లాజ్ తర్వాత సబార్డినేట్ క్లాజ్ కానీ ముందు రాస్తే తప్పనిసరిగా కామా పెట్టి తర్వాత ఇండిపెండెంట్ క్లాజ్ రాయాలి. సబార్డినేట్ క్లాజ్ అంటే ఇది డిపెండెంట్ క్లాజ్ అనమాట. అంటే డిపెండెంట్ క్లాజ్ అంటే దీనికి ఒక సబార్డినేట్ కంజంక్షన్ ఉంటుంది. ఇవన్నీ క్లాజుల గురించి ఆల్రెడీ గత వీడియోలో చేస్తున్నాను. ఓకేనా. సబార్డినేట్ కంజంక్షన్ ఉండి ఒక క్లాజ్ ఉంటే అది సబార్డినేట్ క్లాజ్. ఆ సబార్డినేట్ క్లాజ్ ముందు రాసి తర్వాత ఇండిపెండెంట్ క్లాజ్ రాసినట్లయితే సబార్డినేట్ క్లాజ్ రాసిన తర్వాత వెంటనే కామా పెట్టాలి. ఇఫ్ యూ వర్క్ హార్డ్, సబార్డినేట్ కంజంక్షన్స్ ఏంటంటే ఇఫ్, అన్లెస్, అలాగే దో, ఆల్దో, ఓకేనా, సిన్స్, బికాజ్, వెన్, ఇవన్నీ కూడా సబార్డినేట్ కంజంక్షన్స్. ఓకేనా. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్న, మీ డౌట్ ఉంటే టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్లో కంజంక్షన్స్ అనే టాపిక్ని నా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో చూడండి, మీకు క్లియర్గా కంజంక్షన్స్ గురించి క్లాస్లో ఉంటాయి. ఓకేనా. ఇఫ్ యూ వర్క్ హార్డ్ ఇది సబార్డినేట్ కంజంక్షన్. ఇఫ్తో స్టార్ట్, ఇఫ్ ఇది సబార్డినేట్ క్లాజ్. సబార్డినేట్ కంజంక్షన్ ఇఫ్తో ఉన్న వాక్యం సబార్డినేట్ క్లాజ్. రాసిన వెంటనే కామ పెట్టాలి. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్. ఒకవేళ ఈ ఇండిపెండెంట్ క్లాజ్ ఇటు వచ్చి సబార్డినేట్ క్లాజ్ ఇటువైపు రాస్తే మాత్రం కామా పెట్టకుండా కలిపి రాసేయాలి. యూ విల్ పాస్ ఇఫ్ యూ వర్క్ హార్డ్. ఓకేనా. అంటే నువ్వు కష్టపడినట్లయితే పాస్ అవుతావు నా మీనింగ్. ఇక్కడ రాసే విధానంలో కామా ఎప్పుడు ఉపయోగిస్తారు, సబార్డినేట్ క్లాజ్ అంటే సబార్డినేట్ కంజంక్షన్ ఇఫ్తో ముందు రాసినప్పుడు మాత్రమే కామా వస్తుంది. అలా కాకుండా ఈ సెంటెన్స్ ఇటువైపు, ఇండిపెండెంట్ క్లాజ్ ఇటువైపు, సబార్డినేట్ క్లాజ్ ఇటువైపు రాసినప్పుడు మధ్యలో ఎటువంటి కామాలు రాయకూడదు, కలిపి రాసేయాలి. దో ఐ ఇన్వైటెడ్ హెర్ షీ డిడ్ నాట్ అటెండ్, అంటే నేను ఆమె ఇన్వైట్ చేసినప్పటికీ ఆమె రాలేదు. సో దో ఉందంటే సబార్డినేట్ కంజంక్షన్, సబార్డినేట్ క్లాజ్ ఇది. దీని తర్వాత వెంటనే కామా పెట్టాలి. ఒకవేళ ఇండిపెండెంట్ క్లాజ్ ఇటువైపు రాసినప్పుడు షీ డిడ్ నాట్ అటెండ్ దో ఐ ఇన్వైటెడ్ హెర్, అప్పుడు కామా పెట్టకూడదు. ఈ సబార్డినేట్ క్లాజ్ ఇటువైపు వచ్చిందంటే కామా పెట్టకూడదు. స్టార్టింగ్లో ఉంటేనే సబార్డినేట్ క్లాజ్ కామా పెట్టాలి. సిన్స్ షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ షీ కుడెంట్ రైట్ ద ఎగ్జామినేషన్. చూసారా, సిన్స్తో స్టార్టింగ్, ఇది ఇక్కడ సబార్డినేట్ క్లాజ్. అంటే ఆమె ఫీవర్తో బాధపడుతూ ఉండడం వల్ల ఆమె ఎగ్జాము రాయలేకపోయిందని చెప్పడం. అయితే ఇక్కడ ఒకవేళ ఈ సెంటెన్స్ ముందు రాసాం అనుకోండి, షీ కుడెంట్ రైట్ ది ఎగ్జామినేషన్ సిన్స్ షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, ఇక్కడ ఎటువంటి కామాలు ఉపయోగించకూడదు. ఓకేనా. సబార్డినేట్ క్లాజ్ ముందు రాస్తేనే కామా పెట్టాలి. వెన్ ఐ వాజ్ చైల్డ్ మై గ్రాండ్ ఫాదర్ డైడ్. వెన్ ఐ వాజ్ చైల్డ్ ఇదిగో సబార్డినేట్ క్లాజ్, వెంటనే కామా. మై గ్రాండ్ ఫాదర్ డైడ్, లేదా మై గ్రాండ్ ఫాదర్ డైడ్ ఇటువైపు రాసాను అనుకోండి, వెన్ ఐ వాజ్ చైల్డ్ ఇటుపక్క రాసాను అనుకోండి, మధ్యలో కామాలు ఇటువంటివి రాయకూడదు. ఓకేనా. ఈ విధంగా సబార్డినేట్ క్లాజ్ తర్వాత వెంటనే కామా పెట్టాలి, తర్వాత ఇండిపెండెంట్ క్లాజ్ అని రాయాలి. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే అది దేని మీద ఆధారపడదు, దానికి కంజంక్షన్ అవసరం లేదు, పూర్తి మీనింగ్ ఇస్తామన్నమాట. డిపెండెంట్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్ అంటే తప్పనిసరిగా దానికి ఒక కంజంక్షన్ ఉండడం వల్ల అంటే పూర్తి మీనింగ్ ఇవ్వదు. నువ్వు చదివినట్లయితే ఆమె నీరసంగా ఉండడం వల్ల అని సగంతో ఆగిపోద్ది మీనింగ్. అవి డిపెండెంట్ క్లాజులు లేదా సబార్డినేట్ క్లాజులు. ఓకేనా. నెక్స్ట్ అండి, రూల్ నెంబర్ 7, రిలేటివ్ క్లాజ్ ఆర్ యాడ్జెక్టివ్ క్లాజ్ గురించి చెప్పినప్పుడు ఎక్కువగా ఇది మనం డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ క్లాజ్ గురించి చెప్పుకున్నాం కదా. ఆ డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్లో నాన్ డిఫైనింగ్ క్లాజ్ సంబంధించి ఇది మనకి ఇక్కడ కామాలు ఉపయోగిస్తాం. ఓకేనా, చూద్దాం. ఇది మీకు కావాలంటే క్లాజెస్ సంబంధించి వీడియోలు చేస్తున్నాను, ప్లేలిస్టులు చూడండి, క్లాజెస్ సంబంధించి ఉన్నాయి. అలాగే డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ కూడా క్లాజెస్ అందులోనే ఉంటాయి. ఓకేనా. అలాగే క్లాజ్ అంటే ఏంటి, ఫ్రేజ్ అంటే ఏంటి, మొత్తం అన్నీ కూడా మీకు ఆల్రెడీ వీడియోలు చేస్తున్నాను. నా ప్లేలిస్ట్లో మీరు చూసుకుంటే అన్ని వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. ఇటువంటి రాజు హూ ఈజ్ ఏ గుడ్ సింగర్ విల్ సింగ్ టుడే. రాజు హూ ఈజ్ ఏ గుడ్ సింగర్ విల్ సింగ్ టుడే. ఇక్కడ చూడండి అంతా రాజు గురించి చెప్తాను. రాజు కామా హూ ఈజ్ ఏ గుడ్ సింగర్ కామా విల్ సింగ్ టుడే. ఈ మధ్యలో ఉండేదంతా కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషను ఎవరి గురించి, రాజు గురించి. ఎందుకంటే ఇది తీసిస్తే రాజు విల్ సింగ్ టుడే, రాజు ఈరోజు పాడతాడు అని, ఈ రెండు కలిపితే రాజు విల్ సింగ్ టుడే మెయిన్ సెంటెన్స్. కానీ రాజు గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చి రాసాం, నాన్ డిఫైనింగ్ క్లాజ్ అంటాం కదా. కాబట్టి కామాలు పెట్టి డివైడ్ చేయాలి. ఇది
ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ముందు కామా పెట్టాలి, తర్వాత కూడా కామా పెట్టాలి. రాజు హూ ఈజ్ ఏ గుడ్ సింగర్, ఎవరైతే మంచి సింగరో అతను ఈరోజు పాడుతాడు లేదా పాడుతాడని చెప్పడం. దిస్ చైర్ విచ్ ఐ బాట్ ఎస్టర్డే ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఈ రెండు చూడండి, ఇక్కడ ఈ మధ్యలో ఉండేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. నేను ఏదైతే కొన్నానో ఆ చైరు చాలా బాగుంది అని అంటాం. దిస్ చైర్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అనేది మెయిన్ సెంటెన్స్. కానీ ఆ చైర్ గురించి ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా జరిగింది, నేను ఏదైతే కొన్నానో అని. కాబట్టి దీనికి ముందు కామా పెట్టాలి దిస్ చైర్ అని, తర్వాత కూడా కామా పెట్టాలి. ఇది ఈ చైర్ గురించి ఎక్స్ప్లెయిన్ ఇస్తుంది. దీన్ని యాడ్జెక్టివ్ క్లాజ్ అంటాం. ఎందుకంటే ఇది ఎంత దేని గురించి చెప్తుంది, ఇక్కడ చైర్ గురించి మాట్లాడుతుంది, నౌన్ గురించి మాట్లాడుతుంది. అలాగే హూ ఈజ్ గుడ్ సింగర్, ఎవరైతే మంచి సింగరో అని అన్నారంటే దాని అర్థం ఏంటి, ఇది ఎవరి గురించి మాట్లాడుతుంది, రాజు గురించి. యాడ్జెక్టివ్ క్లాజ్. ఈ విధంగా యాడ్జెక్టివ్ క్లాజ్లో నాన్ డిఫైనింగ్ క్లాజ్ వచ్చినప్పుడు, రిలేటివ్ క్లాజ్లో నాన్ డిఫైనింగ్ క్లాజ్ వచ్చినప్పుడు కామాలతో సెపరేట్ చేయాలి. ద బాయ్ హూమ్ ఐ గేవ్ 100 రూపీస్ ఈజ్ వెరీ పూర్. యాక్చువల్గా ఈ మధ్యలో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కాకుండా ద బాయ్ ఈజ్ వెరీ పూర్ అనేది మెయిన్ సెంటెన్స్. కానీ ఈ బాయ్ గురించి హూమ్ ఐ గేవ్ 100 రూపీస్, నేను ఎవరికైతే 100 రూపీస్ ఇచ్చాను, ఎవరికి, బాయ్కి, అంటే బాయ్ గురించి వర్ణిస్తుంది కాబట్టి ఇది రిలేటివ్ క్లాజ్. ఓకేనా. అయితే అందుకే ఇది ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఈ బాయ్ గురించి కాబట్టి ఈ దానికి ముందు కామా పెట్టాలి, దాని తర్వాత కూడా కామా పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్లో కూడా మనం కామాలు ఉపయోగిస్తామండి. ఇది మనం ఆల్రెడీ క్వశ్చన్ ట్యాగ్స్ టాపిక్ కూడా చేసుకున్నాను. హీ రోడ్ ద ఎగ్జామ్, దీని క్వశ్చన్ ట్యాగ్ ఏంటంటే ఇది వెర్బ్ 2 ఇచ్చాడు. వెర్బ్ 2 ఇస్తే ఇందులో నెగిటివ్ లేదు కాబట్టి నెగిటివ్ పెట్టాలి. V2 ఇస్తే డిడ్ తీసుకోవాలి. డిడింట్ ప్రొనౌన్ హీ. మొత్తం ఏంటంటే క్వశ్చన్ ట్యాగ్ రాసినప్పుడు ఇచ్చిన సెంటెన్స్ అంతా రాసి కామా పెట్టి అప్పుడు క్వశ్చన్ ట్యాగ్ రాయాలి, క్వశ్చన్ మార్క్ పెట్టాలి. సో ఇచ్చిన సెంటెన్స్ అంతా రాసి కామా పెట్టి ఆన్సర్ రాయాలి. ఇది యాక్చువల్ ప్రొసీజర్. దే విల్ కమ్ వోంట్ దే, దీనికి క్వశ్చన్ ట్యాగ్ రాసే ముందు కామా పెట్టే ఆన్సర్ రాయాలి. ఎందుకంటే వీళ్ళకి నెగిటివ్ వోంట్, ప్రొనౌన్ దే, క్వశ్చన్ మార్క్. మొత్తం మీద కాన్సెప్ట్ ఏంటంటే క్వశ్చన్ ట్యాగ్ ఆన్సర్ రాస్తాం కదా, ఆన్సర్కి ముందు కామా పెట్టి ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్ బిఫోర్ కొటేషన్స్ ముందు కూడా కామా ఉపయోగిస్తాం. ఇది మనం ఆల్రెడీ స్పీచ్ గురించి కూడా వీడియోలు చేస్తున్నాం. డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్. ఈ సెడ్ కామా ఉంటుంది. కొటేషన్స్ లోపల ఏ సెంటెన్స్ ఉన్నాయి, అసర్టివ్ అయినా, ఇంటరాగేటివ్ అయినా, ఇంపరేటివ్ అయినా ఏది ఉన్నా సరే ఈ కొటేషన్స్కి ముందు కామా పెడతాం. ఈ షెడ్ ఐ ఆమ్ గోయింగ్ టు వైజాగ్ అంటాం కదా, ఈ లోపల అసర్టివ్ అయినా, ఇంటరాగేటివ్ అయినా ఏదైనా సరే ఈ కొటేషన్స్ ముందు ఇక్కడ కామా ఉండాలి. ఓకేనా. ఈ షెడ్ టు మీ కామా ఉండి ఇక్కడ కొటేషన్ స్టార్ట్ చేయాలి. ఓకేనా. ఈ విధంగా మనము డైరెక్ట్ స్పీచ్లో కూడా ఉపయోగిస్తాం. ట్రాన్సిషన్ వర్డ్స్ అంటే ఇక్కడ మనకి హౌ ఎవర్ ఇంపార్టెంట్ ఏంటంటే హౌ ఎవర్, అలాగే మోర్ ఓవర్, అలాగే దేర్ ఫోర్, ఈ 3 ట్రాన్సిషన్ వర్డ్స్. ఓకేనా. ఐ డోంట్ లైక్ మీట్, హౌఎవర్ ఐ ఈట్ సమ్ కెబాబ్స్. హౌఎవర్ అంటే అయినప్పటికీ నాకు మీట్ అంటే ఇష్టం లేదు. ఇది వెంటనే ఫుల్ స్టాప్ అండి. ఈ ట్రాన్సిషన్ వర్డ్స్ వాడేటప్పుడు దీని ముందు సెంటెన్స్ని క్లోజ్ చేసేయాలి ఫుల్ స్టాప్తో. ఈ ట్రాన్సిషన్ వర్డ్ తర్వాత కామా పెట్టి రాయాలి, గుర్తుపెట్టుకోండి. దీని ముందు సెంటెన్స్ని ఫుల్ స్టాప్తో క్లోజ్ చేయాలి. నెక్స్ట్ ఇవి ట్రాన్సిషన్ వర్డ్ హౌఎవర్ కానీ, మోర్ ఓవర్ కానీ, దేర్ ఫోర్ రాసినప్పుడు వాటి తర్వాత కామా పెట్టి రాయాలి. అంటే నాకు మీట్ అంటే ఇష్టం లేదు, అయినప్పటికీ నేను కబాబ్స్ కల్మీ కబాబ్స్ అంటాం కదా, చికెన్వి తిన్నాను అని అర్థం. అలాగే షీ ఈజ్ ఎ డాన్సర్, ఫుల్ స్టాప్. ఇదిగోండి ఇక్కడ ట్రాన్సిషన్ వర్డ్ అంటుంది దీన్ని. మోర్ ఓవర్ అయినప్పటికీ, కానప్పటికీ అన్న మీనింగ్స్ వస్తే ట్రాన్సిషన్ వర్డ్స్ అంటాం. మోర్ ఓవర్ అంటే షీ ఈజ్ ఎ డాన్సర్, మోర్ ఓవర్ షీ ఈజ్ ఎ గుడ్ సింగర్. అంటే ఇక్కడ మోర్ ఓవర్ అంటే అంతేకాకుండా షీ ఈజ్ ఎ డాన్సర్, అంతేకాకుండా షీ ఈజ్ ఎ గుడ్ సింగర్. ఆమె డాన్సర్, అంతేకాకుండా మంచి సింగర్ కూడా. మొత్తం ఏంటంటే వీటికి ముందు ఉన్న సెంటెన్స్ని ఫుల్ స్టాప్తో క్లోజ్ చేసేయాలి. ఇవి రాసిన వెంటనే కామా పెట్టి రాయాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యూ హ్యావ్ వైలేటెడ్ ద రూల్స్, ఫుల్ స్టాప్, దేర్ ఫోర్ తర్వాత కామా పెట్టాలి. దేర్ ఫోర్ యూ విల్ బీ పనిష్డ్, నువ్వు రూల్స్ని వైలేట్ చేసావు కాబట్టి అందుచేత నువ్వు పనిష్ చేయబడతావు. దేర్ ఫోర్ అంటే అందుచేత, మోర్ ఓవర్ అంటే అంతేకాకుండా, హౌఎవర్ అంటే అయినప్పటికీ అర్థం. ఈ విధంగా వీటి తర్వాత మాత్రం కామా పెట్టాలి. దీని ముందున్న సెంటెన్స్ని ఫుల్ స్టాప్తో క్లోజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇవి ట్రాన్సిషన్ వర్డ్స్ ఉపయోగించినప్పుడు కామాలను ఉపయోగిస్తాం. మరో ఎగ్జాంపుల్ ఏంటంటే షీ డిడెంట్ స్టడీ హార్డ్, దేర్ ఫోర్ షీ డిడెంట్ పాస్, ఆమె సరిగ్గా చదవలేదు అందుచేత ఆమె పాస్ అవ్వలేదు. సో ఈ ముందు సెంటెన్స్ని ఫుల్ స్టాప్తో క్లోజ్ చేసేయాలి, దేర్ ఫోర్ తర్వాత కామా పెట్టాలి. నెక్స్ట్ అండి లాస్ట్ ఏంటంటే కామా ఉపయోగించేట్లో లాస్ట్ రూల్ ఏంటంటే
పుట్ ఏ కామా ఆఫ్టర్ ఎస్ అండ్ నో. అంటే మనం క్వశ్చన్స్ అడుగుతాం కాన్వర్జేషన్లో ఒకళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు రిప్లై ఇచ్చినప్పుడు ఎస్ అని నో అని రిప్లై ఇచ్చినప్పుడు వాడి తర్వాత కామా పెట్టాలి. సో ఏ అనేవాడు డూ యూ లైక్ ఫుట్బాల్ అని బీని అడిగాడు. డూ యూ లైక్ ఫుట్బాల్ అంటే ఎస్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్. అప్పుడు ఎస్ తర్వాత మనము కామా పెట్టాలి. అలాగే ఏ అనేవాడు ఈజ్ ఇట్ స్టిల్ రైనింగ్, ఇంకా వర్షం పడుతుందా ప్రజెంట్ అంటే బి అనేవాడు ఏమన్నాడు నో ఇట్ ఈస్ స్టాప్డ్. అప్పుడు నో అని వెంటనే కామా పెట్టాలి. సో రిప్లై ఇచ్చినప్పుడు ఎస్ చెప్పినప్పుడు నో చెప్పినప్పుడు వాటి తర్వాత కామాలను యూజ్ చేయాలి. ఈ విధంగా కామాలని చాలా సందర్భాల్లో ఉపయోగించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది కామాని ఫుల్ స్టాప్ని ఏ విధంగా ఉపయోగించాలనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ చేయండి. మిగతా పంక్చుయేషన్ మార్క్స్ గురించి కూడా నెక్స్ట్ వీడియో మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.